ఆయన ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ, అంటే ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? నాకైతే చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది. అంటే ఎందుకు భయ మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. ఆ, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే జాబ్స్ అన్ని ఉమ్, పెరిగిపోతాయి. ఉమ్, అట్లా ఆ దృష్టిలో చంద్రబాబు గారు వస్తే బాగుంది. అంటే ఎప్పుడు ఒకే మాదిరిగా జగనే ఉండకూడదు. ఉమ్. పాలన మారుతూ మారుతూ ఉంటేనే కొంచెం డెవలప్మెంట్ డెవలప్ అనేది అవుతుంది. జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు వికలాంగులు 3,000 ఇస్తున్నాడు జగన్. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు, ఇంకొక 1,000 పెరుగుతుంది. 4,000 ఇస్తాడు. అలా ఉంటేనే ఎప్పుడైనా అంటే మారుతూ ఉంటేనే ఉమ్, సమాజం కూడా మారుతూ ఉంటుంది. ఒకరే ఉంటే అది దాంట్లో ఏం లేదు. ఉమ్, ఎప్పుడైనా ఇప్పుడు 4 years తర్వాత ఇంకొకరు రావాలి, ఆ ఉమ్, తర్వాత ఇంకొకరు, అలా వస్తేనే ఎప్పుడైనా పాలన పెరుగుతూ ఉంటుంది. ఉమ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ కన్ఫర్మ్ తీసుకొస్తారా? పక్క తీసుకొస్తారు కన్ఫర్మ్. ఉమ్. నా దృష్టిలో అయితే చంద్రబాబు గారు వస్తేనే మంచిది. పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురంలో లక్ష మెజారిటీ తోటి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే అప్పుడు కొంచెం ఒక 30-20 వచ్చి ఉంటారు, ఇప్పుడైతే ఒక 50కి వస్తారు మ్యాక్స్. 50,000 మెజారిటీ వస్తుందా? ఆ తర్వాత ఏమైనా పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసి. ఉమ్, 2024 కదా, ఉమ్, 2029 లో మళ్ళీ ఎలక్షన్. ఉమ్. అప్పుడు పవన్ కళ్యాణ్ రావాలని గట్టిగా గట్టి కోరుకుంటున్నారా? ఆ, మనకి పవన్ కళ్యాణ్ కొంచెం అభిమానం. నేను రామ్ చరణ్ ఫ్యాను. ఉమ్, పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆటోమేటిక్ గా అందరికి ఇష్టం. ఉమ్. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఇంకెక్కువ పవన్ కళ్యాణ్ గారు వస్తే అంటే ఆయన బాగా ఏదో ఒకటి చెయ్యాలని, ప్రజల్లో బాగా అవగాహన చెయ్యాలని చూస్తున్నారు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు వస్తే కూడా ఉమ్, ఇంకా ఇంకా డెవలప్ అయిపోయింది నా నమ్మకం. ఉమ్, ఆయన కొత్తగా అంటే ప్రతిసారి ఒకరే ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే ఏదో కొత్తగా చేస్తాడు. ఇంకా నాకు తెలిసి ఇంకా దగ్గరగా ఉండి చేపిస్తాడు. ఆ. అది పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలని కోరుకుంటున్నాను.